రైట్. సో నేను మాట్లాడుతున్న ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుతాను. సో దానిలో మనకి 3 కేటగిరీస్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి హిస్టోగ్రామ్, రెండో ఫ్రీక్వెన్సీ పాలిగాన్, మూడోది ఒబ్జెక్ట్స్. సో హిస్టోగ్రామ్ తయారు చేయాలి అంటే కనుక, ప్రిపేర్ చేయాలంటే కనుక నేను చెప్తున్న విషయం కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా అయి ఉండాలి, 2 ఎక్స్క్లూజివ్ సిరీస్ డేటా అయి ఉండాలి, 2 క్లాస్ లెంత్ సేమ్ ఉండాలన్నా వీటినన్నింటినీ అంటే మనం హిస్టోగ్రామ్ ఉపయోగించి మోడ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది ఎలా చేయొచ్చు అన్న కోసం ఒక చిన్న డేటా విత్ ఎగ్జాంపుల్ తీసుకున్నానన్న. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ ఉంటే కనుక అదే డేటా నాన్న కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా. సో అదే వేరియబుల్, డిస్క్రీట్ అంటే ఫైనైట్ నెంబర్ అండ్ ఫ్రీక్వెన్సీ ఉంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ వేరు, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా. రైట్. ఆల్రెడీ మన లాస్ట్ క్లాస్ లో సిరీస్ ఆఫ్ డేటా ఎలా ఉంటుందో మనం ప్రజెంట్ చేయడం ఎలా ఉంటుంది మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. సో దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 10 to 20 ఒక ఫ్రీక్వెన్సీ క్లాస్ ఇంటర్వెల్, అలాగే 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60 ఫర్ ఎగ్జాంపుల్. ఈ డేటా మనం తీసుకున్నాం, 5 క్లాస్ ఇంటర్వెల్స్ డేటా తీసుకున్నాం జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. సో దీనిలో ఫ్రీక్వెన్సీస్ అని 5, 8, 10, 7, 4 ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది డేటా. రైట్ నన్ను ఈ డేటాకి డయాగ్రామ్ తయారు చేద్దాం హిస్టోగ్రామ్ లో. హిస్టోగ్రామ్ అంటే నాన్న సేమ్ యాజ్ లైక్ బార్ డయాగ్రామ్ లాగే ఉంటుందన్న, బట్ ద బార్స్ ఆర్ ఆఫ్ ఈక్వల్ లెంత్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో దీనిలో సో క్లాస్ ఇంటర్వెల్ విల్ బి ఇన్ ద ఎక్స్ యాక్సిస్, frequency students data will be in the y axis. So what is the class interval lowest and highest? Lowest is 10, highest is 60. So numbering చేసుకున్నాను, స్కేల్ ఇచ్చుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ 1 scale equals to 10, 1 point equals to 10. ఆల్రెడీ స్కేలింగ్ అంతా మనకి మీరు గ్రాఫ్స్ అవి ఇంతకు ముందు తయారు చేసుకుంటారు, ఈవెన్ ఇంటర్మీడియట్ లో కూడా ఇలాంటివి. సో మీకు వీటి గురించి ఇన్ డీటెయిల్ గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రైట్. సో క్లాస్ ఒక యూనిట్ నేను మెజర్మెంట్ 1 scale point equals to 10 కింద తీసుకున్నాను, 10, 20, 30, 40, 50, 60. సో మోస్ట్ ఇంపార్టెంట్ గా కంటిన్యూటీ ఉండాలని. సో కంటిన్యూటీ ఉండాలని చెప్పారు. ఎక్స్క్లూజివ్ సిరీస్ అయితేనే కదా కంటిన్యూటీ ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ వేరియబుల్ లో ఎక్స్క్లూజివ్ సిరీస్. సో కంటిన్యూస్ వేరియబుల్ లో ఎక్స్క్లూజివ్ సిరీస్. ఫ్రీక్వెన్సీలో 5, 4, లోయెస్ట్ 4, హైయెస్ట్ 10 అన్న. సో యూ కెన్ సే ఈజీలీ విత్ పాయింట్స్ 2, 4, 6, 8, 10. సో 2, 4, 6, 8, 10 ఫ్రీక్వెన్సీ. సో ఈ పాయింట్స్ ని ప్లాట్ చేద్దాం. సో 10 to 20 అబ్జర్వ్ చేయాలి. 10 to 20 ఇది ఒక బార్, 10 to 20 అనేది ఒక ఏరియా. రైట్. 10 to 20 లో 5 ఫ్రీక్వెన్సీ అంటే 4 కి 5 ఇక్కడ 5 బార్. రైట్. హిస్టోగ్రామ్. నెక్స్ట్ 20 to 30 ఈ ఏరియా 8 నన్ను పాయింట్ 8 ఇక్కడ ఉంది 8. సో కంటిన్యూ చేయాలని సేమ్ లైన్ కంటిన్యూ చేయాలి, ఎందుకంటే 10, 20 కంటిన్యూ అవుతుంది కదా. సో కంటిన్యూటీ రావడం కోసం డయాగ్రామ్ లో ఏరియా నీట్ గా రిప్రజెంట్ చేయడం కోసం మాత్రమే మనం ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకుందాం, 30. సో ఏరియాని స్పేస్ లేకుండా మొత్తం ఏరియాని రిప్రజెంట్ చేయడం కోసం మాత్రమే మనం ఏ సిరీస్ తీసుకుంటాం, ఎక్స్క్లూజివ్ సిరీస్ తీసుకుంటాం. రీజన్ రైట్. నెక్స్ట్ వన్ దీనిలో 30 to 40 ఈ ఏరియా తీసుకున్నాం, 10, 40, అలాగే 40 to 50 ఏరియా 7, 6 కి 8 కి మధ్యలో 7, 50 to 60 4. ఇది నేనా హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ అంటే ఇంకొక పేరు కూడా ఉన్నది దీనికి, ఏరియా డయాగ్రామ్ అంటాం. సో ఇది ఏరియా రిప్రజెంట్ చేస్తున్నాను. సో 10 నుంచి క్లాస్ లెంత్ అంటే క్లాస్ మార్క్ 10 నుంచి 60 మార్క్స్ వరకు వచ్చిన స్టూడెంట్స్ ఏరియా ఎలా ఉందో చెప్పడం. సో దీనిలో ఫస్ట్ పాయింట్ జాగ్రత్త, క్లాస్ ఇంటర్వల్ డేటా అయి ఉండాలి, ఎక్స్క్లూజివ్ సిరీస్ డేటా అయి ఉండాలి, క్లాస్ లెంత్ కూడా ఉండాలన్న సేమ్ నాన్న అబ్జర్వ్ చేయి. 10 to 20 10, 20 to 20 30, 10, 30 to 40 10 ఇలా. సో క్లాస్ లెంత్ ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి సేమ్ నా. క్లాస్ లెంత్ సేమ్ ఉంటేనే మన ఇది డయాగ్రామ్ సో తయారు చేయగలం హిస్టోగ్రామ్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ యూ కెన్ క్యాలిక్యులేట్ మోడ్ యూజింగ్ హిస్టోగ్రామ్. సో మోడ్ అంటే జనరల్ మీనింగ్ మనకి నెక్స్ట్ యూనిట్ లో తెలుస్తున్నాను, బట్ అయినప్పటికీ అర్థం అనుకో. మోడ్ అంటే హైయెస్ట్ టైం రిపిటేషన్.
హైయెస్ట్ టైం రిపీట్ అవ్వాలి. సో హైయెస్ట్ ఎక్కువసార్లు రిపీట్ అయిన డేటా నన్ను ఎక్కువసార్లు రిపీట్ అయిన క్లాస్ ఇంటర్వెల్ ఏంటి, నన్ను ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉంది 10, 30 to 40. సో ఇది తీసుకోవాలి. ఇది తీసుకుని దీని నుంచి నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ కి, అలాగే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ కి ఒక లైన్స్, డాటెడ్ లైన్స్ గీయాలి. సో లెఫ్ట్ సైడ్ నన్ను అబ్జర్వ్ చేయండి. 30 to 40 అనే క్లాస్ ఇంటర్వెల్ లో లెఫ్ట్ పాయింట్ నుంచి నెక్స్ట్ హిస్టోగ్రామ్ బార్ కి స్టార్టింగ్ పాయింట్ కి, అలాగే బార్ ఎండ్ పాయింట్ నుంచి బిఫోర్ హిస్టోగ్రామ్ బిఫోర్ బార్ కి స్టార్టింగ్ పాయింట్ కి మనం లైన్ ఇస్తాం. ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతాయో అక్కడి నుంచి ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ మీదకి తీసుకుంటే దెన్ దిస్ ఈస్ ద పాయింట్. సో యూ కెన్ సే ఎగ్జాక్ట్లీ అరౌండ్ 33 or 34, రైట్. సో ఇక్కడ మనం అది ఎగ్జాక్ట్ నెంబర్, ఎగ్జాక్ట్ వాల్యూస్ గీస్తే కనుక మనకు ఆన్సర్ వస్తుంది అన్న. సో మనం ఇక్కడ గీసింది అప్రాక్సిమేట్, అంటే స్కేల్ అది వాడుకుని అప్రాక్సిమేట్ గీసాం కాబట్టి సో అప్రాక్సిమేట్ వాల్యూ నేను రాసాను. సో సార్ ఈ 33 క్యాలిక్యులేట్ చేయడానికి ఇలా డయాగ్రామ్ కాకుండా ఇంకోటి ఉంది. సో మనకి చాలా మెథడ్స్ ఉంటాయన్న, మనం త్రూ ఫార్ములా కూడా దీన్ని కనిపెట్టచ్చు. సో త్రూ ఫార్ములా దాన్ని ఎలా కనిపెట్టాలి ఏంటి అనేది మనం సో నెక్స్ట్ యూనిట్ లో సెంట్రల్ టెండెన్సీ అనే చాప్టర్ లో మనం తర్వాత తెలుసుకుందాం. సో డయాగ్రమెటికల్ లో డయాగ్రామ్ లో ఒక ఇంపార్టెంట్ థింగ్ మాత్రం అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ ద్వారా మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్తాను. సో దీన్ని డయాగ్రామ్ లో త్రూ స్కేల్ ఎగ్జాక్ట్ పాయింట్స్ ని, డిఫరెన్స్ పాయింట్స్ ప్రతిదీ ఎగ్జాక్ట్ గా తీసుకుని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రెండు దీన్ని ఫార్ములా ద్వారా కూడా కనిపెట్టచ్చు. హౌ టు క్యాలిక్యులేట్ మోడ్ ఆఫ్ ది డేటా అనే దాన్ని మనం నెక్స్ట్ యూనిట్ లో నేర్చుకుందాం. సో బట్ ఈ డయాగ్రామ్ ద్వారా కూడా మోడ్ కనిపెట్టచ్చు. సో పాయింట్ నెంబర్ 1. సో దిస్ ఇస్ ద హిస్టోగ్రామ్. నోట్ చేసుకున్నా. హిస్టోగ్రామ్ లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి, రాసుకునే వాళ్ళు ఏమైనా ఉంటే కనుక నోట్ చేసుకోండి. మన హిస్టోగ్రామ్ ప్రిపరేషన్ అర్థమైందా? హిస్టోగ్రామ్ ప్రిపరేషన్ అంటే ఒక ఏరియాని, రైట్ అని జాగ్రత్తగా వచ్చింది. ఒక ఏరియా, టోటల్ ఏరియా ఆఫ్ ది డేటా. సో ఈ ఏరియాని ఐడెంటిఫై చేయడం కోసం ఈ లోపల ఉన్న వాళ్ళంతా స్టూడెంట్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, వాళ్ళకి వచ్చిన మార్క్స్ సంబంధించినటువంటి ఏరియా. సో ఏరియాని ఐడెంటిఫై చేయడం కోసం ఉపయోగించే డయాగ్రామ్ అనే ఏరియా డయాగ్రామ్ ఆర్ హిస్టోగ్రామ్. సో ఒక డేటా బేస్ లో మనకి ఇచ్చినటువంటి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ సిరీస్ డేటాకి ఒక ఏరియాని ప్రిపేర్ చేసినటువంటి డయాగ్రామ్ histogram. So using this data we can calculate mode also, because mode is the highest number of repetition. So ఎక్కువ సార్లు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు అంటే కనుక దీనిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 30 to 40 to 10 ఉందని, అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది ఎక్కువ రిపీట్ అవుతుంది కాబట్టి సో ఆన్సర్ దీనిలో మోడ్ దీనిలో ఉంటుందని క్యాలిక్యులేషన్. సో ఈ పాయింట్స్ అన్నింటినీ డయాగ్రామ్ లో క్రాస్ గా మనం ఐడెంటిఫై చేసుకుని మిడ్ పాయింట్ తీసుకుని పర్పెండిక్యులర్ గా గీస్తే దట్ ఈస్ కాల్డ్ మోడ్. నెక్స్ట్ నా ఫ్రీక్వెన్సీ పాలిగాన్. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అనేది జాగ్రత్తగా అప్రోచ్. నెక్స్ట్ పాయింట్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. చిన్నగా చెప్పాను, డిస్క్రీట్ లో రెండు కేటగిరీస్ అని, సింపుల్ డేటా, ఇండివిజువల్ డేటా, లేదంటే ఫ్రీక్వెన్సీ బేస్డ్ డేటా. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అయితే ఇది అప్లై అవుతున్నాను. సో దీనిలో మనం అప్లై చేయాలి. అలాగే క్లాస్ లెంత్ కూడా సేమ్ ఉండాలన్నా, సారీ, సో క్లాస్ లెంత్ లో ఏదైతే పాయింట్ మనం తీసుకున్నామో పాయింట్ ని ఐడెంటిఫై చేయాలి, మిడ్ పాయింట్. అంటే ఒకవేళ కానీ క్వశ్చన్ లో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ తయారు చేయమంటే, సో క్లాస్ ఇంటర్వెల్ అంటే యాక్చువల్ గా కంటిన్యూస్ వేరియబుల్ అయినా ఒకవేళ ఫ్రీక్వెన్సీ పాలిగాన్ తయారు చేయమని అనుకున్నా, సో మిడ్ పాయింట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ మనం కన్సిడర్ చేయాలి. ఒక పాయింట్, సింగిల్ పాయింట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే డిస్క్రీట్ వేరియబుల్ లో ఫైనైట్ డేటా ఉండాలి, ఫైనైట్ వేరియబుల్ ఉండాలి, ఫైనైట్ వాల్యూ కావాలి. కానీ క్వశ్చన్ లో మనకి కంటిన్యూస్ వేరియబుల్ ఇచ్చాడు, అంటే లైక్ క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, అయినా ఫ్రీక్వెన్సీ పాలిగాన్ తయారు చేయమన్నాడు, దెన్ వీ కెన్ కన్సిడర్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్.
ఎప్పుడు అనేది ఇన్ కేస్ క్లాస్ ఇంటర్వెల్ ఈస్ గివెన్. రైట్. సో దీన్ని బేస్ చేసుకున్నాను. సో అబ్జర్వ్ చేస్తే ఇదే థియరీని ఇక్కడే అప్లై చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ తీసుకున్నాను అన్న. సో వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే కనుక మనం సింపుల్ గా ఒక పని చేయాలి, ఒక మిడ్ పాయింట్. సో వాట్ ఈస్ ఎ పాయింట్ అన్న, ఈ ఎక్స్ యాక్సిస్ మనం ఏదైతే తీసుకున్నామో ఎక్స్ యాక్సిస్, ఈ ఎక్స్ యాక్సిస్ లో ఉన్న పాయింట్స్ ని మనం ఇందాక ఇంటర్వెల్ రూపంలో చేసాం, హిస్టోగ్రామ్ గీసాను. సో దాని బదులు మిడ్ పాయింట్స్ తీసుకుంటే లైక్ 10 కి 20 కి మిడ్ పాయింట్ 15, 25, 35, 45, 55. సో మిడ్ పాయింట్ తీసుకుని, సో మిడ్ పాయింట్ అంటే సింగిల్ వాల్యూ, సింగిల్ వేరియబుల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నోన్ యాజ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా కింద కన్వర్ట్ చేసుకుని వాళ్ళు క్వశ్చన్ లో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా ఇస్తే ప్రాబ్లమే లేదు, లేకపోతే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ తీసుకుని అప్పుడు మనం ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గీసాను. ఇదే డయాగ్రామ్ లో నేను ఫ్రీక్వెన్సీ పాలిగాన్ గీసాను. లైక్ 10 కి 20 కి మధ్యలో ఇక్కడ పాయింట్ ఉంటుంది. సో పాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో నేను వాటిని ప్లాట్ చేస్తున్నాను. ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఒక లైన్ గీసాను అనుకున్నాను నేను. Then this line is known as frequency polygon. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే సేమ్ డయాగ్రామ్ లో మనకి గీయచ్చిన. సో డేటా అనేది మాత్రం క్లాస్ ఇంటర్వల్ కాకుండా మన క్లాస్ ఇంటర్వల్ బదులు ఏముండాలి, సింగిల్ వేరియబుల్ ఉండాలి, డిస్క్రీట్ వేరియబుల్ ఉండాలి. సో కంటిన్యూస్ వేరియబుల్ కాదు. ఒకవేళ కంటిన్యూస్ వేరియబుల్ ఇస్తే కనుక మిడ్ పాయింట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డిస్క్రీట్ వేరియబుల్. ఇది కూడా ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తాను ఫ్రీక్వెన్సీ పాలిగాన్. సో ఈ ఏరియాలో నువ్వు లైన్ ద్వారా ఏరియాని రిప్రజెంట్ చేస్తున్నాను. లైక్ ఇది ఇలాగ మన కిందకి లైన్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ లేదు క్వశ్చన్ లో పాయింట్. ఈ లైన్ ఏంటో నువ్వు అబ్జర్వ్ చేస్తే లైన్ లా ఏరియాని రిప్రజెంట్ చేస్తాను. రైట్. సో అంటే ఒక ఏరియాలో ఎంతమంది స్టూడెంట్స్ ఆ మార్క్స్ లో ఉన్నారు అని, ఇది కూడా ఒక ఏరియాని రిప్రజెంట్ చేస్తాను. సో హిస్టోగ్రామ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ గివ్స్ ది సేమ్ ఏరియా. రైట్. సో బోత్ ఆర్ సిమిలర్. సేమ్ క్వశ్చన్ అన్న. సో జాగ్రత్తగా ఫ్రీక్వెన్సీ పాలిగాన్ లో సో 2 పాయింట్స్, ఒకటి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా ఉండాలి. ఒకవేళ కనుక క్లాస్ ఇంటర్వల్ ఇస్తే కనుక మిడ్ పాయింట్ తీసుకొని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ని ప్రిపేర్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ప్రిపేర్ చేయడం కోసం డయాగ్రామ్ లో మిడ్ పాయింట్స్ తీసుకుని అలాంటి లైన్ గీస్తే కనుక ఇట్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. సో బోత్ ఆర్ ఫ్రీక్వెన్సీ బేస్డ్ డయాగ్రామ్స్, ఏరియా డయాగ్రామ్స్. సో లాస్ట్ వన్ ఈస్ ఒగివ్ ఆర్ ఒజైవ్స్. ఒజైవ్స్ అనొచ్చు లేదా ఒగివ్స్ అనొచ్చు అన్న. OGIVES. ఓకే. సో దీనిలో మళ్ళీ 2 కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ ఈస్ లెస్ దాన్ ఓకే. సో నీకు ఇందాక తీసుకున్న డేటాని తీసుకుంటానని అర్థమయ్యేలాగా దీనిలో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో డేటా చెప్పిన తర్వాత థియరీ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయను. క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ థింగ్, క్లాస్ ఇంటర్వల్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఇదే కదా డేటా. ఇందాక నంబర్స్ కూడా 5 ఏం తెలుసుకోండి, 5, 8, 10, 7, 4. రైట్. సో OGIVES is based on frequencies, cumulative frequencies. సో లెస్ దాన్ OGIVE అంటే లెస్ దాన్ పాయింట్స్ ని తీసుకుంటాం. లెస్ దాన్ అంటే క్లాస్ ఇంటర్వల్ లో లెస్ దాన్. సో క్లాస్ ఇంటర్వల్ లెస్ దాన్ 10 కి 20 కి మధ్యలో దీన్ని ఎలా అంటే లెస్ అంటే లెస్ దాన్ 20 కన్నా తక్కువ. రైట్. లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాను, లెస్ దాన్ 20 కన్నా తక్కువ. ఎంతమంది స్టూడెంట్స్ అన్నా? 5 స్టూడెంట్స్. నెక్స్ట్ లెస్ దాన్ 30. ఇంటర్వల్ ఎలా మారుస్తాను, లెస్ దాన్ 30. సో లెస్ దాన్ 30 అంటే దానిలో 20 to 30 ఉంటారు, 10 to 20 రెండు ఉంటారు కదా. సో అంటే 8 + 5 క్యూములేట్ చేస్తున్నాను, 13. నెక్స్ట్ లెస్ దాన్ 40. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం తీసుకున్నాను, సో నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, అప్పర్ క్లాస్ బౌండరీ తీసుకుని చేస్తున్నాను. లెస్ దాన్ 20, లెస్ దాన్ 30, లెస్ దాన్ 40, లెస్ దాన్ 50, లెస్ దాన్ 60. మా అర్థమవుతుంది అందరికి? సో లెస్ దాన్ 25, లెస్ దాన్ 30 అంటే 20 to 30 వస్తుంది, 10 to 20 రెండు వస్తాయి. అందుకే క్యూములేట్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. 5 + 8 13. నెక్స్ట్ లెస్ దాన్ 40 అంటే ఇది వస్తుంది, ఇది వస్తుంది, 3 వస్తాయి. 10 + 8 + 15. సో 13 + 10 23. నెక్స్ట్ లెస్ దాన్ 50 అంటే మొత్తం 4 కేటగిరీస్ వస్తాయి, +7 30. సో లెస్ దాన్ 60 అంటే ఈ 4 కూడా యాడ్ అవుతుంది. సో ఆన్సర్ 34. సో దీనిలో అబ్జర్వ్ చేసిందంటే ద టోటల్ ఫ్రీక్వెన్సీ 18,
23, 30, 34. The total frequency will be the last column frequency. The total frequency of the data will be the last cumulative frequency. Observe channel. So this is less than cumulative frequency. So దీన్ని బేస్ చేసుకుని ఒక డయాగ్రామ్ గీయాలి. దీన్ని మనం అంటాం less than OQ అని అంటాం. X axis, Y axis. సో దీనిలో అబ్జర్వ్ చేస్తున్నాను నాన్న, మనం డయాగ్రామ్ గీయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తాం, ఒకటి అప్పర్ క్లాస్ బౌండరీని బేస్ చేసుకుని చేస్తాం. సో X axis is అప్పర్ క్లాస్ బౌండరీ. రెండోది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకుని గీసాం. సో అందుకని దీన్ని మనం అంటున్నాం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. Y axis is cumulative frequency. సో అప్పర్ క్లాస్ బౌండరీ సో 20 నుంచి 60 వరకు ఉన్నాం. సో యూ కెన్ టేక్ సేమ్ యాజ్ 10 నుంచి తీసుకొచ్చి 10, 20, 30, 40, 50, 60. కానీ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 34 వరకు ఉందని హైయెస్ట్. సో కాబట్టి యూ కెన్ టేక్ ఆన్ యావరేజ్ 5, 10, 15, 20, 25, 30, 35. 34 వరకు హైయెస్ట్ కాబట్టి. సో పాయింట్ అబ్జర్వ్ చేయాలి. లెస్ దాన్ 25 అంటే 20 కి 5 కి ఒక పాయింట్ ని ప్లాట్ చేయాలి. రైట్. సో 20 కి 5 కి ఒక పాయింట్ ని ప్లాట్ చేయాలి. నెక్స్ట్ 30 లెస్ దాన్ 30 కి 13 కి ఒక పాయింట్, 13. సో 10 ప్లస్ 3 సో అప్రాక్సిమేట్ 15 కి 10 కి మధ్యలో ఒక పాయింట్ ప్లాట్ చేయాలి. సో 40 కి 23. సో 40 నుంచి 20 23. సో నేను అప్రాక్సిమేట్ గా ప్లాట్ చేస్తాను ఎందుకంటే నాది స్కేల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు స్కేల్ తీసుకుని నీట్ గా చేయొచ్చు కావాలంటే. 5 లో 30, 50 దగ్గర నుంచి 30, సో ఎగ్జాక్ట్ 30. సో 60 నుంచి 34, 60 నుంచి 34. సో డయాగ్రామ్ ఇలా రైట్. ఇది అబ్జర్వ్ చేయాలి. ఈ డయాగ్రామ్ పేరేంటి, లెస్ దాన్ OQ. is known as less than OQ. Right now, so దీని ఏమంటాం less than OQ అంటాం. రైట్. సో ఇప్పుడు సేమ్ వే ఇంకోటి కూడా గీసాను, దాని పేరు మోర్ దాన్ OQ. సో అది కూడా గీసిన తర్వాత నేను రాసుకోవడానికి టైం ఇస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మోర్ దాన్ OQ. సో మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సేమ్ డేటా ఇందాక తీసుకున్న డేటానే తీసుకుంటాం మళ్ళీ మనం. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. Now 5, 8, 10, 7, 4. 5, 8, 10, 7, 4. Right now, observe channel. So దీనిలో అర్థం చేస్తుంది మోర్ దాన్ OQ. మోర్ దాన్ OQ. సో అంటే 10 కన్నా ఎక్కువ. సో 10 కన్నా ఎక్కువ అన్నప్పుడు నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అంటే దీన్ని మనం అబ్జర్వ్ చేయాల్సింది లోవర్ క్లాస్ బౌండరీని బేస్ చేసుకుని చెప్తాను. కింద నుంచి వెళ్తే ఇంకా ఈజీగా ఉన్నా. మోర్ దాన్ 50, 50 కి 60 కి మధ్యలో ఉన్న కదా వస్తారు మనకి. మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అబ్జర్వ్ చేయాలి. మోర్ దాన్ 50 ఎంతమంది ఉన్నారు, 4 మాత్రం. సో మోర్ దాన్ 40 ఇది ఈజీ కదా. మోర్ దాన్ 40 అంటే 40 to 50, 50 రెండు వస్తాను. 7 plus 4. సో రైట్, మోర్ దాన్ 40 ఇట్ ఇస్ 7 plus 4, 11. నెక్స్ట్ మోర్ దాన్ 30. More than 30. So that is 10 plus 7 plus 4, so 21. So more than 20. 20 కన్నా ఎక్కువ 20 to 30, 30 to 40 అందరూ వచ్చేస్తారా. మోర్ దాన్ 20 అన్నాను తప్ప నేను 20 to 30 అనలా. సో మోర్ దాన్ 20 క్యూములేటివ్ చేస్తే సో 21 plus 8, 29. సో మోర్ దాన్ 10 that equals to 34. Now always the first frequency is the total of the frequency. The first cumulative more than cumulative frequency is the total of the frequency. Observe it. సో సేమ్ బేస్ ఇదే డేటాను బేస్ చేసుకుని ఇక్కడ మళ్ళీ మనం లైన్ చేసాను. అప్పర్ క్లాస్ బౌండరీని బేస్ చేసుకుని గీస్తే కనుక ఇట్ ఈస్ లెస్ దాన్ OQ. లోవర్ క్లాస్ బౌండరీని తీసుకుని గీస్తే కనుక ఇట్ ఈస్ మోర్ దాన్ OQ. రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. లెస్ దాన్ OQ కి మనం లోవర్ క్లాస్ బౌండరీని తీసుకుని లెస్ దాన్ OQ గీద్దాం. మోర్ దాన్ OQ గీద్దాం. మోర్ దాన్ OQ లో మోర్ దాన్ 10, 34. సో 10 దగ్గర 34, 10 దగ్గర 34 పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ ప్లాట్. నెక్స్ట్ మోర్ దాన్ 20, 29. సో మోర్ దాన్ 20, 29. 30 ఇక్కడికి వచ్చింది, ఇంకొక పాయింట్ కిందకి ఇస్తున్నాం. నెక్స్ట్ మోర్ దాన్ 30, 21. మోర్ దాన్ 30, 21, 20, 21 పాయింట్ ఇక్కడికి వస్తున్నాం. నెక్స్ట్ మోర్ దాన్ 40, 11. మోర్ దాన్ 40, 11, 11. సో మోర్ దాన్ 50 is 4.
సో మోర్ దాన్ ఈజ్ 4. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా లైన్ గీస్తే కనుక, కలుపుతూ లైన్ గీస్తే కనుక, దెన్ దిస్ లైన్ ఈజ్ నోన్ యాజ్ మోర్ దాన్ ఓ గివ్. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను ఏం చెప్తాను. ఇప్పుడు దాకా నేను 2 లైన్స్ గీసాను. రెండింటికి సంబంధించి ఒక థియరీ ఇక్కడ రాస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో నేను డిఫరెన్స్ పాయింట్స్ రాస్తాను ఇక్కడ. నేను లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లేదా లెస్ దాన్ ఓ గివ్. సో మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డయాగ్రామ్ ఆర్ మోర్ దాన్ ఓ గివ్. సో ఎలాగైనా పిలవచ్చు. ఓ గివ్ సార్ 2 కేటగిరీస్. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే లెస్ దాన్ ఓ గివ్, మోర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే మోర్ దాన్ ఓ గివ్. సో 2 కేటగిరీస్. ఫస్ట్ థింగ్, సో లెస్ దాన్ ఓ గివ్, లెస్ దాన్ నేను క్యాలిక్యులేట్ చేయాలంటే మనం కన్సిడర్ చేసేది ఏంటన్నా అప్పర్ క్లాస్ బౌండరీ. క్లాస్ ఇంటర్వల్ అప్పర్ ని తీసుకుని మనం లెస్ దాన్ క్యుములేటివ్ అని జాగ్రత్తగా అబ్జర్వ్. లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 20 కన్నా తక్కువ, 30 కన్నా తక్కువ, 40 కన్నా తక్కువ, లెస్ దాన్ 10 కన్నా తక్కువ కాదు. దగ్గర ఏం లేదు ఇక్కడ. సో 20 కన్నా తక్కువ అంటే దీన్ని మన అప్పర్ బౌండరీని తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. సో లెస్ దాన్ క్యుములేటివ్ ఓ గివ్, లెస్ దాన్ ఓ గివ్ is calculated using upper boundary. More than cumulative frequency is more than O give is prepared using a lower class boundary. First point. So it is prepared using upper class boundary. It is prepared using lower class boundary. Okay na? Next. So దీనిలో so observe చేస్తున్నాను. Diagram with respect to the x-axis is upper class boundary. Y-axis is less than cumulative frequency. ఇక్కడికి వచ్చేటప్పటికి నాన్న x-axis is lower class boundary and y-axis is more than cumulative frequency. More than cumulative frequency, lower class boundary. More than O give. So more than O give కి సంబంధించి even a point. Next. సో ఇవి రెండు మనం డిఫరెన్స్ పాయింట్స్ O gives లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 2 O gives నేను ఒకే డయాగ్రామ్ లో గీసాను. సో జాగ్రత్తగా లెస్ దాన్ ఓ గివ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ లెఫ్ట్ డౌన్ నుంచి అప్వర్డ్ రైట్ కి వెళ్తున్నాను. స్టార్ట్ ఫ్రమ్ లోవర్ లెఫ్ట్ నుంచి అప్పర్ రైట్ కి వెళ్తున్నాను. లోవర్ లెఫ్ట్ నుంచి అప్పర్ రైట్. సో మోర్ దాన్ ఓ గివ్ నాన్న అప్పర్ లెఫ్ట్ నుంచి లోవర్ రైట్ కి వెళ్తున్నాను. రైట్. సో అప్పర్ లెఫ్ట్ నుంచి లోవర్ రైట్ జాగ్రత్తగా వెళ్తాను. మోర్ దాన్ ఓ గివ్. సో డిఫరెన్స్ పాయింట్స్, డిఫరెన్స్ జాగ్రత్తగా అర్థం చేయాలి. నెక్స్ట్ ద పెర్పెండిక్యులర్ అని ఇక్కడ నుంచి సో మనం జాగ్రత్తగా పాయింట్ ఏవైతే 2 ఇంటర్సెక్ట్ అయినాయో అక్కడ నుంచి ఒక డయాగ్రామ్ గీసి ఇక్కడ ఒక నెంబర్ ని ఐడెంటిఫై చేయగలిగితే ఎగ్జాక్ట్ వాల్యూ యాజ్ పర్ ది స్కేల్ గ్రాఫ్ ద్వారా మనం గీయగలిగితే ద పెర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్, ద పెర్పెండిక్యులర్ అనేది పెర్పెండిక్యులర్ కదా, దీని పెర్పెండిక్యులర్ కదా. ద పెర్పెండిక్యులర్ డ్రాన్ టు ఎక్స్ యాక్సిస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది 2 O gives will give us, ఇది ఏమిస్తుంది అంటే కనుక మనకి మీడియన్ ఆర్ క్వార్టైల్స్. నేను వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాను, జస్ట్ పాయింట్ ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే. ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది 2 O gives to x axis. The perpendicular drawn to the x axis from the midpoint or intersecting point of the 2 O gives will give us median or quaternion. Okay na? Right. This is the theory relating to O gives. సో O gives గురించి కొంచెం జాగ్రత్తగా నోట్స్ రాసుకున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఎనీ డౌట్స్? సో డయాగ్రామటికల్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటాలో ఆల్మోస్ట్ అన్ని డయాగ్రామ్స్ అయిపోయిందని ఇంకొకే ఒక కాన్సెప్ట్ పెండింగ్ ఉంది. సో చెప్తాను. దానికన్నా ముందు ఇక్కడ దాకా చెప్పిన ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. ఎవరైనా నోట్స్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో 1 ఈజ్ హిస్టోగ్రామ్. సో డేటా పాయింట్స్ అయినా ఒకటి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డేటా అయితే హిస్టోగ్రామ్ చేయగలం. 2 ఎక్స్క్లూజివ్ సిరీస్ అయి ఉండాలి. 3 క్లాస్ అండ్ సేమ్ అయి ఉండాలి. నెక్స్ట్ దీని నుంచి మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో డేటా నేను రాశాను, గీసాను. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కూడా సిమిలర్ టు హిస్టోగ్రామ్, బట్ ఇట్ ఇస్ ఎ డిస్క్రీట్ పాయింట్ అయినా ఒక సింగిల్ పాయింట్ ఉండాలి. సో సింగిల్ పాయింట్ ఇంకేస్ క్లాస్ ఇంటర్వల్ ఇస్తే ఆ సింగిల్ పాయింట్ ఏం తీసుకుంటానన్న మనం మిడ్ పాయింట్ తీసుకుని, సో మిడ్ పాయింట్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీ మనం ఒక లైన్ గీస్తే కనుక ఇట్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ పాలిగాన్. సో ఫ్రీక్వెన్సీ పాలిగాన్ కి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డేటా అన్న ఇది మిడ్ పాయింట్ ఆఫ్ ది ఒకవేళ క్లాస్ ఇంటర్వల్ ఇస్తే మిడ్ పాయింట్, క్లాస్ ఇంటర్వల్ ఇవ్వకపోతే ఇట్స్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డైరెక్ట్ గా మనం చేసి ఇచ్చిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఓగివ్ వచ్చేసరికి 2 కేటగిరీస్ ఆఫ్ ఓగివ్ ఉంటాయి. ఒకటి లెస్ దాన్ ఓగివ్ అని ఉండేది, మోర్ దాన్ ఓగివ్. So less than O give is calculated using upper class boundary, more than O give is calculated using lower class.
upper class boundary with along with lower less than cumulative frequency, lower class boundary along with more than cumulative frequency. Lower boundary along with more than cumulative frequency is known as more than. Upper boundary along with lower cumulative frequency, so less than cumulative frequency will give us less than 1. Right? So inka common point and రెండిటికి common point ana perpendicular from intersection of two ogives. Perpendicular from intersection of two ogives to x-axis will give us median or quarter. Sir, what is meant by median? See, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ యూనిట్ లో తర్వాత నేర్చుకున్నాను. ప్రస్తుతానికి గుర్తుపెట్టుకో. సో మీడియన్ ఆర్ క్వార్టర్. పొజిషనల్ యావరేజ్ అంటే మీడియన్ ని, సో దాని గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. క్వార్టర్ లా సిమిలర్ టు మీడియన్. మా వివి యజ్ఞేష్ చెప్పండి సార్. అమ్మ అన్ని అర్థమైనాయా? నేను రాసిన ప్రతిదీ కూడా డయాగ్రామ్స్. ఎస్ సార్. నేను డయాగ్రామ్ ఎలా గీస్తాను అన్ని అర్థమైనట్టే కదా? ఎస్ సార్. డౌట్స్ ఉంటే అడిగినా? ఓకే సార్. రైట్. అభిషేక్, డయాగ్రామ్స్ అన్ని క్లియరేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ రోహిత్. ఎస్ సార్. ఎస్ సార్. శ్రీకృష్ణ, సాయి కృష్ణ. ఎస్ సార్, క్లియర్ సార్. సాయి ఆదిత్య. సాయి ఆదిత్య ఉన్నావా? క్లియర్ సార్. అది ఏం క్లియర్? అర్థమైన డయాగ్రామ్స్ అని క్లియర్ సార్. సరే, నేను క్వశ్చన్స్ అడుగుతాను ఇప్పుడు, అందుకని మళ్ళీ అర్థమయ్యాయి సార్. రైట్ రైట్, నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే ఓకే నాన్న, రైట్. సో నేను ఇప్పుడు ఏ క్వశ్చన్ చెప్పాలి నాన్న, ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ నేను కార్తికేశ్వర్ని అడుగుతాను. కార్తికేశ్వర్, అప్పటిదాకా మనం డయాగ్రామటికల్ డేటా చూసాం కదా, డయాగ్రామటికల్ ప్రెజెంటేషన్. సో దానిలో పై చార్ట్ దేనికోసం వాడతాం? పర్పస్. పై చార్ట్ పర్సెంటేజ్. పర్సెంటేజ్ అదే అది డిగ్రీ ఆఫ్ ప్రెజెంటేషన్. సో 360 degrees క్యాలిక్యులేషన్ చేసాం కదా నిన్న. ఆ దేనికోసం వాడతాం? సో పర్పస్ ఏంటి పై చార్ట్ వాడడానికి? ఆ డయాగ్రామ్ పై చార్ట్ గీస్తే ఉపయోగం ఏంటి, బెనిఫిట్? సో కంపారిజన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ టోటల్ కంపారిజన్, ఓకేనా? సో ఓవరాల్ ఎలిమెంట్స్ లో ఒక్కొక్క పార్ట్ యొక్క ఎలిమెంట్ యొక్క పార్ట్ పర్సెంటేజ్ ఎంత, సో ఒక పాయింట్ కి కంపేర్ చేసుకోవడం కోసం మెయిన్ గా పై చార్ట్ ని వాడతాం. నెక్స్ట్ మానస. మానస చెప్పమ్మా, ఓగ్యూ లెస్ దాన్ ఓగ్యూ గీయాలంటే మనకు కావాల్సిన డేటా ఏంటి? లెస్ దాన్ ఓగ్యూ ఆర్ వజాయ్ ఎలాగైనా అనొచ్చు. లెస్ దాన్ ఓగ్యూ గీయాలంటే మనకు కావాల్సిన డేటా ఏంటి? క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వల్, ఫ్రీక్వెన్సీ వాడు ఇస్తాడు. వాటి నుంచి ఎలా గీయాలి? మెయిన్ గా ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ ఏంటి? లెస్ దాన్ ఓగ్యూ ఎక్స్ యాక్సిస్ అప్పర్ క్లాస్ బౌండరీ, వై యాక్సిస్ less than cumulative frequency. Less than cumulative frequency, right? Less than cumulative frequency. Right, right. Thank you. Next, Niharika. Yes sir. Niharika చెప్పు, frequency polygon గీయాలంటే మనకు కావాల్సిన డేటా ఏంటి? Discrete frequency, frequency polygon, class interval, frequency, midpoint sir. క్లాస్ ఇంటర్వల్ యొక్క మిడ్ పాయింట్. ఒకవేళ క్లాస్ ఇంటర్వల్ లేకుండా డైరెక్ట్ గా పాయింట్ ఇస్తే ఇంక మనకి అవసరం లేదు, డైరెక్ట్ గా పాయింట్ తీసుకుంటాం, ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. Yes sir. రైట్ రైట్. సో ఇవి పాయింట్స్. సో వీటిని బేస్ చేసుకుని
డయాగ్రామ్స్ నేర్చుకున్నాం మనం. ఇంకా నెక్స్ట్ ఫైనల్ పాయింట్ అయినా థియరిటికల్ ఫస్ట్ యూనిట్ లో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ అయినా ఫ్రీక్వెన్సీ కర్వ్స్. సో లాస్ట్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అన్ని కూడా మనం కర్వ్ అనేది ఎక్కడ వచ్చింది మనకి ఆల్రెడీ పాలిగాన్ లో వచ్చింది, అర్థమవుతుందా? సో ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అనేది స్మూత్ కర్వ్స్ అంటాం వీటిని మనం. ఇవి ఫ్రీక్వెన్సీ పాలిగాన్ నుంచి మనం తయారు చేస్తాం, ఫ్రీక్వెన్సీ పాలిగాన్స్ నుంచి ఐడెంటిఫై చేస్తాం. సో దీనిలో 4 కేటగిరీస్ ఉంటాయని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి కర్వ్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్ కర్వ్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు కర్వ్. లేదు అంటే కర్వ్ ఇలా ఉండొచ్చా కర్వ్. సో లేదు అంటే కర్వ్ ఇలా ఉండొచ్చు. సో దీన్ని బెల్ షేప్, యూ షేప్, జే షేప్ అని అంటాం. సో ఇలా మనం ఏది ఐడెంటిఫై చేయలేకపోతే కనుక ఇట్స్ కాల్డ్ మిక్స్డ్ షేప్. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మిక్స్డ్ కర్వ్. సో ఈ కర్వ్ ని ఐడెంటిఫై చేస్తాం అంటే మనకు వచ్చిన డేటా ఎలా ఉందో రిప్రజెంట్ అవుతుంది. సో మన దగ్గర ఫ్రీక్వెన్సీ ఎలా ఫ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో తీసుకున్నానా ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఈ కేసు తీసుకో, జే షేప్ అన్నా నేను. అంటే స్టార్టింగ్ లో కొంత తక్కువ ఫ్రీక్వెన్సీతో స్టార్ట్ అయ్యి నెమ్మదిగా తగ్గుతూ ఓవరాల్ గా ఒకేసారి ఏమైంది చూడాలి బాగా పెరిగింది. మా అర్థం అవుతుంది ఏం చెప్తున్నాను. లైక్ కంపెనీ కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసాం అనుకున్నా, ప్రాఫిట్స్ అనేవి నెమ్మదిగా స్టార్ట్ అయ్యి నెమ్మదిగా కంపెనీ ప్రాఫిట్స్ ఏమవుతుంటాయి అలా పెరుగుతూ ఉంటాయి, హైయర్కి వెళ్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క డేటా ఒకలా రిప్రజెంట్ అవుతూ ఉంటున్నాను. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూ షేప్ కర్వ్ తీసుకొని అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్స్. యూ షేప్ కర్వ్ ఉంది అనుకున్నాను, ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ లో హైయెస్ట్ ఉందన్నా, తర్వాత లోయెస్ట్ కి వెళ్ళిందన్నా, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుందన్న. అంటే లైక్ దీన్ని ప్యాసింజర్స్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లో ట్రావెల్ చేసేవాళ్ళు అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ట్రైన్ ఉంది అనుకున్నాను, మెట్రో ట్రైన్ తీసుకున్నాం. ఒక మెట్రో ట్రైన్ లో ఫ్రీక్వెన్సీ ఆఫ్ పీపుల్ ఎక్కువగా, దాన్ని మెట్రో ట్రైన్ లో ఎక్కువ స్ట్రెంత్ అంటే ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఎప్పుడు ఉంటారో ఏ టైంలో ఉంటారో నేను అడిగాను అనుకున్నాను. బిగినింగ్ ఆఫ్ ది టైమ్ లో ఎక్కువ ఉంటారు. అంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్, ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ ఉంటారు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ మంది ఉంటారు. మధ్యాహ్నం 12కి 1 గంటకి భోజనాలు చేసే టైంలో ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ అనిపిస్తుంది. అలాగే తర్వాత మళ్ళీ ఈవినింగ్ అయింది అనుకోండి, మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు, దాని ఫ్రీక్వెన్సీ ఏమవుతుంటది పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క డేటానే ఒక్కొక్క నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది, దాన్ని కర్వ్ రూపంలో ప్రజెంట్ చేస్తాం. అలా కర్వ్ రూపంలో ప్రజెంట్ చేసే దాన్ని మనం అంటాం ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అని అంటాం. ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అనేవి 4 కేటగిరీస్. ఒకటి యూ షేప్, రెండోది బెల్ షేప్, 3 జే షేప్, 4 మిక్స్డ్ షేప్. సో ఇది ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేస్తుంది. స్టార్టింగ్ కర్వ్ స్టార్టింగ్ లో ఉంటుందని హైయెస్ట్. యూ షేప్ కర్వ్ లో స్టార్టింగ్ లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, తర్వాత లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ, తర్వాత మళ్ళీ స్పీడ్ పెరిగే కొద్దీ హైయర్ ఫ్రీక్వెన్సీ. జే షేప్ కర్వ్ లో స్టార్టింగ్ లో మోడరేట్ ఉంటుంది, మోడరేట్ కొంచెం లోవర్ అవుతుంది, తర్వాత హైయెస్ట్ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవుతుంది. బెల్ షేప్ కర్వ్ వచ్చేసరికి స్టార్టింగ్ లో లో ఫ్రీక్వెన్సీ ఉంటుందన్న ఒక కంపెనీ ప్రాఫిట్స్, దాని లైఫ్ లాంగ్ అలా ప్రాఫిట్స్ అలా పెరుగుతూ ఉంటాయి. ఒక స్టేజ్ కి వచ్చాక ఆగిపోతుంది. ఏ కంపెనీ లైఫ్ అయినా ఆగిపోతుంది. మళ్ళీ వారి యొక్క ఇది మళ్ళీ అలాగా తగ్గిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయే ఛాన్స్. సో ఇచ్చిన డేటాను బేస్ చేసుకుని ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ లో ఎలా ఉంది, తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత ఎలా ఉంది, తర్వాత ఎండ్ లో ఎలా ఉంది అనే రిప్రజెంట్ చేసే విధానాన్ని మనం అంటాం ఫ్రీక్వెన్సీ కర్వ్స్ అంటాం. రైట్. సో దీంతో యూనిట్ నెంబర్ 1 ఈజ్ ఓవర్. సో యూనిట్ నెంబర్ 1 లో సో నేను ఆల్రెడీ నిన్న లాస్ట్ క్లాస్ లో బిట్స్ ఇవ్వమన్నాను. సో అన్ని కూడా అందరూ కంప్లీట్ చేయాలి. సో దీంతో ఇవి కంప్లీట్ చేసేస్తే కనుక సో మనకి పూర్తిగా యూనిట్ 1 లో మీరు అన్ని చేసేసినట్టు అవుతుంది. సో అందరూ జాగ్రత్తగా బిట్స్ తీసుకున్నాను, టెక్స్ట్ బుక్ తీసుకోండి, మెటీరియల్ తీసుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ తీసుకొని బిట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. హోంవర్క్ మొత్తం అని నన్ను లైక్ సెట్ ఏ నేను ఏం చెప్తున్నాను హోంవర్క్ ఇస్తున్నాను ఇప్పుడు. సో రేపు క్లాస్కి వచ్చే టైంకి టోటల్ స్టాటిస్టికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ డేటా అనే చాప్టర్ మొత్తం నా టోటల్ చాప్టర్ లో ఉన్న సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అన్ని బిట్స్ చేయాలి. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అన్ని బిట్స్ కూడా చేసుకుంటూ రేపు రావాలి. అయితే నిన్న ఆల్రెడీ నేను కొన్ని బిట్స్ ఇచ్చాను, వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు నేను చెప్తాను. సో ప్రస్తుతానికి అందరూ కూడా చేయాల్సిన పని అన్ని బిట్స్ ఉన్నాను, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి అన్ని బిట్స్ కూడా చేయండి. వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లాస్ లో అడగండి. సో ప్రస్తుతానికి నిన్న ఇచ్చినటువంటి వర్క్ లో ఎనీ డౌట్స్, ఆ డౌట్ నెంబర్ చెప్పండి, ఆ సమస్య ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్
చెప్పండి అమ్మా. సెట్ నేను ఇచ్చిన బిట్స్ డౌట్ ఉంది ఏంటంటే కాన్సెప్ట్ చెప్పిన కాన్సెప్ట్ డౌటా 4, 5 sir. నేను Set C. ఓకే తర్వాత ఓకే ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నాను ఇందాక ఎవరు టచ్ చేయలేదు. ఎస్ సార్. Sir, set C, fourth one. ఫస్ట్ టచ్ చేయలేదు డౌట్స్ క్లియర్ అయిన తర్వాత మిగతా వాళ్ళు నేను మళ్ళీ వరుసగా వెళ్తాను. చెప్పండి. సెట్ సిలో నెంబర్ 5 సార్. సెట్ సిలో 5th క్వశ్చన్ కావాలన్నా. ఎస్ సార్. సెట్ బిలో నెంబర్ 5 కూడా చెప్పండి సార్. అలాగే సెట్ సిలో 5 సెట్ బిలో 5. 5 రెండు 5 ఏనా? ఎస్ సార్. ఓకే రెండు క్వశ్చన్స్ చెప్తాను. సెట్ బి లో ఫస్ట్ 5 తీసుకుంటాను. నేను సెట్ బి లో ఫస్ట్ 5 చెప్తున్నాను. 5th క్వశ్చన్. సో సెట్ బి లో 5th క్వశ్చన్ ఫస్ట్ డిస్కస్ చేస్తున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. క్వశ్చన్ ఏంటంటే సెట్ బి లో 5 ద ఫాలోయింగ్ డేటా రిలేట్ టు ది ఇన్కమ్ ఆఫ్ 86% ఇచ్చాను మనకి 86%. సో డేటా ఎలా ఇచ్చాను నేను రాస్తాను ఇక్కడ. సో డేటాలో ఒక నంబర్ ఇచ్చాను. ఏంటి నంబర్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఒకటి ఇచ్చాను. ఇన్కమ్ అన్నాడు, దీని పేరేమో ఇన్కమ్ అంట. సో ఇన్కమ్ విల్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్లాస్ ఇంటర్వెల్. సో ఎలా ఇచ్చాడు అది కూడా 500 to 999, అలాగే నెక్స్ట్ 1000 to 1499, తర్వాత 1500 to 1999, నెక్స్ట్ 2000 to 2499. ఇది ఫస్ట్ వాడినటువంటి క్లాస్ ఇంటర్వెల్. ఫస్ట్ దీని అబ్జర్వేషన్ సర్టిఫికేషన్ చెప్పమ్మా. ఈ క్లాస్ ఇంటర్వెల్ ఏ టైప్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అనేది? ఇంక్లూజివ్ సార్. ఇంక్లూజివ్ సిరీస్ అని ఎలా ఐడెంటిఫై చేయగలిగావు? బోత్ రెండు బౌండరీ రెండు లిమిట్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. రెండు సేమ్ లేవు నాన్న. సేమ్ ఉంటే ఎక్స్క్లూజివ్, ఒకటి వదిలేయాలి. సో రెండు డిఫరెంట్ కాబట్టి ఏది వదలడానికి లేదు. సో అలా ఇంక్లూజివ్ ఇంటర్వెల్స్. ఓకేనా? రైట్, వెరీ గుడ్. అయితే ఇది క్లాస్ ఇంటర్వెల్ ఇంక్లూజివ్ ఇంటర్వెల్ అంటే బాగుంది. మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఎర్నింగ్ మోర్ దాన్ 1500? సో పర్సంటేజ్ ఎర్నింగ్ మోర్ దాన్ 1500 ఇది అన్న వాడు ఇచ్చిన పాయింట్. సో మోర్ దాన్ 1500, రైట్? సో అంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే మోర్ దాన్ అంటే మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మోర్ దాన్, సో దీనికన్నా ఎక్కువ. ఫస్ట్ మోర్ దాన్ అన్నప్పుడు కింద డౌన్ నుంచి 2000 కన్నా మోర్ దాన్ 7, 1500 కన్నా మోర్ దాన్ 36 + 7. ఇందాక మనం చెప్పిన డయాగ్రామ్ ఉందన్న ఓగిమ్స్ బేస్డ్ 36 + 7 43. ఓకేనా? నెక్స్ట్ 1000 కన్నా మోర్ దాన్ 28 + 43 60, 71 + 15 86. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ అని చెప్తున్నాను. 1 సెకండ్. సో క్యాలిక్యులేషన్ లో మోర్ దాన్ 15, సో మోర్ దాన్ 2000, మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ 1500, మోర్ దాన్ 1000, మోర్ దాన్ 500. సో మోర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేసాం. చేసాక వాడు అడుగుతున్న క్వశ్చన్ అంటే పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ ఎర్నింగ్ మోర్ దాన్ 1500. మోర్ దాన్ 1500 అంటే ఇది కదా కేటగిరీ అంటే ఎంతమంది ఉన్నారు పర్సన్స్? 43. సో 43 పర్సన్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ అన్నా టోటల్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అన్నా ఒకటే. నువ్వు టోటల్ కట్టినా అదే వస్తుంది. క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 15 + 28 + 36 + 7 that equals to 86, right? So 43/86 into 100 will give us the percentage. So that equals to 50%. 86% half kada na. So the answer is 50%. Set B lo answer 50% and point A, option A. Ma Satyalakshmi okay na? Yes sir. Right, next set C nan. Set C lo 5th question అంటే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్స్ లో మిస్టేక్స్ కూడా ఉండొచ్చు అన్న మళ్ళీ చెప్తున్నాను. మిస్టేక్స్ ఉన్నా మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేసుకోవడమేనా. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఇన్ ఫ్యూచర్ లో నెమ్మదిగా ఒకటి తెలుసుకుంటాను. సెట్ సి లో నేను డేటా ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేట్ టు ది ఏజ్ ఆఫ్ ఏ డెత్ ఆఫ్ 50 persons ఇన్ అన్ ఏరియా. సో 50 persons యొక్క డేటా 1 2 3 4 5 ఒక్కొక్క లైన్ లో 10 ఉన్నాయి. సో 10 × 5 50 డేటా. ఇన్ క్లాస్ ఇంటర్వెల్స్ వాడే డిసైడ్ చేశాను. క్లాస్ ఇంటర్వెల్స్ అంటే ఎలా ఉన్నాయంటే క్లాస్ ఇంటర్వెల్స్
సో క్లాస్ ఇంటర్వెల్ సార్ 31 to 13 33 ఒక ఇంటర్వెల్ అన్న రిలేషన్ టు ఏజ్. ఓకే, the following information related to the age of a death of a 50 persons in an area, right? సో దీని యొక్క ఫ్రీక్వెన్సీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు కావాలంటే. సో నెక్స్ట్ 34 to 36 37 to 39 39 40 41 42 3 నెంబర్స్ అంతకుమించి వెళ్ళా 43 44 45 ఇలా ఎంతవరకు వెళ్తుందని డేటా అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటే హైయెస్ట్ నెంబర్ ఎంత ఉందో చూసుకోవాలి దీనిలో. ఇలా ఎంతవరకు వెళ్తుందని డేటా మనం అబ్జర్వ్ చేసుకుంటే హైయెస్ట్ నెంబర్ 59 వరకు ఎంతనా 59 సార్. 59 హైయెస్ట్, అందుకని హైయెస్ట్ ఏం లేదా 6 మీద ఏం లేదా? నో సార్. రైట్, అక్కడ వరకు వెళ్తాం అంటే 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 ఇదన్న డేటా ఫస్ట్ ఐడెంటిఫికేషన్. సో క్లాస్ ఇంటర్వల్ ఇలా వాడు కంటిన్యూ చేశాను ఎండ్ 60 వరకు వెళ్తుంది. ఎందుకు 60 వరకు వెళ్తాను? 59 కన్నా ఎక్కువ 3 నెంబర్స్ క్లాస్ లెంత్ మారకూడదు కాబట్టి సేమ్ క్లాస్ లెంత్ 3 నెంబర్స్ తో మనం ఇలా డిసైడ్ 31 32 33 3 నెంబర్స్ సేమ్ థింగ్. నెక్స్ట్ అలాగే క్లాస్ ఇంటర్వల్ క్వశ్చన్ అడిగితే పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఫర్ ది లాస్ట్ 5 క్లాస్ ఇంటర్వల్స్ 1 2 3 4 5 అంటే ఈ వీటి యొక్క పర్సంటేజ్ కావాలని. సో పర్సంటేజ్ అంటే ఎలా కట్టాలి? ఈ క్లాస్ ఫ్రీక్వెన్సీకి టోటల్ ఫ్రీక్వెన్సీతో డివైడ్ చేసి పర్సంటేజ్ కట్టచ్చు. ఈ క్లాస్ ఫ్రీక్వెన్సీ తెలియాలి, టోటల్ తెలియాలి. టోటల్ ఎంతమంది పర్సన్స్? 50. స్టార్టింగ్ లో ఇచ్చారు 50% అని. సో ఫ్రీక్వెన్సీ 50. సో కౌంట్ చేయండి 46 47 48 ఇంక్లూజివ్ 46 కానీ 47 కానీ 48 కానీ ఉన్న ఏజ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి ఒకసారి. 46 47 48 9. ఓకే, 49 50 51 ఈ కేటగిరీ 9 సార్. 9 వెరీ గుడ్. 52 53 54 ఈ కేటగిరీ 5. ఓకే, 55 56 57 ఈ కేటగిరీ 1 sir. 1. ఓన్లీ 1 పర్సన్ ఉన్నాడు. ఓకే, 58 60 61 అంత ఏజ్ లో ఉన్న వాళ్ళు 2 sir. 59 ఒకరు 58 కూడా ఉందా? Yes sir. 2 నన్ను. Yes sir. ఓకేనా? ఇది సో టోటల్ 15 ఎలా చెప్పగలం? వాడే స్టార్టింగ్ లో వచ్చారు 50 మంది స్టూడెంట్స్ అని, 50 మంది పర్సన్స్ అని. 50 మంది ఇండివిజువల్ డేటాని ఎలా మార్చినా సరే టోటల్ గా ఏమవుతారు 50 మందే కదా. సో టోటల్ తో అంటే ఎన్ని కట్టాల్సిన అవసరం లేదండి, వేస్ట్ ఆఫ్ టైం. మళ్ళీ అడుగుతుంది వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అంటే 9 out of 50 into 100 ఎంత పర్సెంటేజ్? సేమ్ 9 out of 50 into 100. సో 2 కడితే సరిపోతుంది. 2 సేమ్ ఫ్రీక్వెన్సీస్ వస్తే ఆన్సర్ వచ్చేస్తున్నాను. సో రైట్ 9 out of 50 18%. 2 18 పక్క పక్కన ఉన్న ఆన్సర్ ఎక్కడ ఉంచున్నాను? Yes sir. దట్ ఈస్ అన్ ఆన్సర్. మిగతాన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదన్నా. బిట్స్ కదా ఆప్షన్ వైజ్ వెరిఫికేషన్ లో వెళ్ళిపోవచ్చు కదా ఈజీగా. నేను మిగతాన్ని నువ్వు కట్టినా అదే ఆన్సర్ వస్తుంది, దాని టైం వేస్ట్ వరకు కదా. సో మిగతా ఆప్షన్స్ ఎక్కడ లేదు కదా నీకు, నన్ను లేదు. సో నన్ను లేనప్పుడు సో 2 18s వరుసగా ఉన్న ఆన్సర్ ఆప్షన్ చేసి దట్ ఇస్ రైట్ ఆన్సర్. క్లియర్? మా అర్థమైనట్టేనా సత్యశ్రీలక్ష్మి? ఎస్ సార్. ఎలా చేయాలి అర్థమైంది? ఫస్ట్ క్వశ్చన్ నేను ఎస్ సార్. అడుగుతుంది లాస్ట్ 5 ఇంటర్వెల్స్ ఇవి మాత్రమే ఫ్రీక్వెన్సీ కట్టాలి. ఎందుకు కట్టలేదంటే మనకు అవసరం లేదు, ఇన్ టోటల్ నాకు తెలుసు. పర్సంటేజ్ అంటే ఈ ఫ్రీక్వెన్సీకి టోటల్ తో డివైడ్ చేసి మనం కట్టాలి ఫ్రీక్వెన్సీ అనేది పర్సంటేజ్. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక పర్సన్ ఎవరైనా, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? Set below 6 sir. ఓకే నిమిషం నన్ను ఎవరు మాట్లాడితే వివి యజ్ఞేష్. Yes sir. ఎస్ యజ్ఞేష్ చెప్పు ఏం కావాలి? Set below 6 sir. వెరీ గుడ్, సెట్ బిలో 6. థ్యాంక్ యూ. ఇది ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయని? ఏం లేవు సార్. రైట్, నేను ఇచ్చిన వాటిలో సెట్ బిలో 6 నీకు అర్థం కాలేదు అంతే కదా? Yes sir. రైట్, నేను క్వశ్చన్ చెప్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. సో మనకి ఇచ్చింది అన్న ఫాలోయింగ్ డేటా రిలేటెడ్ టు మార్క్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అన్న బిలో 10. సో బిలో ఒక ఇంటర్వెల్ కాదు నాన్న, బిలో 10 అంటే దీని ఏమంటాం అంటే లెస్ దాన్ అంటాం. లెస్ దాన్ క్లాస్ ఇంటర్వెల్, బిలో 10 లెస్ దాన్ 10. అక్కడ ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ లెస్ దాన్ అన్నప్పుడు అది ఏమవుతుందన్న లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పాను. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15 అన్న. అలాగే నెక్స్ట్ లెస్ దాన్ 20 బిలో 20 అంటే దీనిలో 0 to బిలో 10 అంటే 0 to 10 అన్న. బిలో 20 అంటే 10 to 20 కాదు, 0 to 20 రైట్ నా. సో లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 38. అబ్జర్వ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. బిలో 30 65, బిలో 40 84, సో బిలో 50
100 ఇదని వచ్చింది. సో ఇది లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అండి. సో హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ మార్క్స్ మోర్ దాన్ 90 అని అడుగుతాను. అసలు ఫస్ట్ మనం సో దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్న. సో 30 కన్నా ఎక్కువ, 30 కన్నా తక్కువ, 30 కన్నా తక్కువ, 30 కన్నా తక్కువ అంటే 65. ఇంక ఎన్ని కలపవసరం అంటే ఇవన్నీ కలిపితేనే కదా. సో నీకు అర్థం కావాలి, దీన్ని మార్చుకుంటాను. ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా క్లాస్ ఇంటర్వెల్ రూపంలో మార్చుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. ఇది అవసరం లేదు, అవ్వకుండా కూడా ఆన్సర్ చెప్పొచ్చు, కానీ కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్తాను. సో లెస్ దాన్ 10 అంటే 0 to 10 ఇంటర్వెల్ మార్చా అంటే 15. సో లెస్ దాన్ 20 అంటే దీన్ని ఇది కూడా వచ్చేస్తున్నాను. నేను ఇప్పుడు దీన్ని 11 to 20 అని మారుస్తాను. ఓకేనా? లేదా 10 to 20 అని మార్చబడ. లెస్ దాన్ 10 అని అడిగేదాన్ని అంటే 10 ఇక్కడ కలవలేదు, ఇక్కడ కలుపుకోవచ్చు. 10 to 20. సో 10 to 20 అంటే ఇంక్లూజివ్ ఇంటర్వెల్ కదా, ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్ తయారు చేసుకోవచ్చు. సో 10 to 20. సో 10 to 20 38 లో ఇది కూడా 38 minus 15 23 అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 20 to 30 65 minus 20 65 minus 38 65 minus 38 that equals to 27. Next 30 to 40 84 minus 65 that equals to 19. So అలాగే నెక్స్ట్ 40 to 15 అన్న 100 minus 84 16. సో ఇలా మనం కావాలంటే క్లాస్ ఇంటర్వల్ రూపంలో మార్చుకోవచ్చు. సో దీన్ని వాడు మనం ఎందాక తయారు చేస్తాం, లెస్ దాన్ క్యూములేస్ ఓగివ్ కోసం లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ బేస్ తయారు చేసాం కదా, దీన్ని అప్పర్ క్లాస్ బౌండరీ అంటాం. అవునా కదా? ఇందాకే డయాగ్రామ్ కూడా తయారు చేసాం, లెస్ దాన్ ఓగివ్ తయారు చేసాం, అప్పర్ క్లాస్ బౌండరీ లెస్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సో వాట్ ఆర్ ద స్టూడెంట్స్, హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ మార్క్స్ మోర్ దాన్ 30? 30 కన్నా ఎక్కువ అంటే 30 కన్నా ఎక్కువ అంటే 30 to 40 40 50 రెండుకి అడిగి వస్తా అంటే 90 plus 16. So answer is 19 plus 16 that equals to 35. So answer is 35. ఇలా డైరెక్ట్ చేసి చెప్పుకోవచ్చు. ఇంకొక డైరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే నా అబ్జర్వ్ చేయాలి. లెస్ దాన్ 30 అంటే 65, మోర్ దాన్ 30 అంటే వీళ్ళందరూ కూడా మోర్ దాన్ 30 లో ఉండాలి కదా. ఇది క్యూములేటివ్ అంటే 100 కి 65 కి ఉన్న డిఫరెన్స్ సో మధ్యలో ఉన్న కదా. సో దాని అర్థం 100 minus 65 that equals to 35. డైరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నుంచే చూసి చెప్పేచ్చు అండి, డైరెక్ట్ క్వశ్చన్ చూసే చెప్పచ్చు. మోర్ లెస్ దాన్ 30 65 అన్న, లెస్ దాన్ 50 100 అన్న. అంటే లెస్ దాన్ 50 లో 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా ఇదంతా కూడా ఉంటారు. సో ఇదంతా ఉంటుంది. దానిలో ఇక్కడ వరకు నేను తీస్తాను అనుకో, అంటే 30 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు తీస్తాను అనుకో, మిగతా వాళ్ళందరూ ఎవరు 30 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 50 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు. అంటే ఈ ఏరియా వచ్చేస్తుంది. ఈ ఏరియానే 100 minus 65 that equals to 35. డైరెక్ట్ ఆన్సర్. విఘ్నేష్ ఓకేనా? Yes sir. రైట్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్? సార్ సెట్ సి లో 4th one సార్. ఒక నిమిషం నన్ను ఇందాక ఎవరు మాట్లాడారు, విజయ్ రఘురామ్ అనుకుంటా. ఎస్ సార్. సార్ సెట్ సి లో థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఆప్షన్స్ లేవు సార్, ఆన్సర్ ఆప్షన్స్ లో లేవు. ఎస్ సార్. చెప్పండి, పర్వాలేదు. థర్డ్ కి ఆన్సర్ ఏమొచ్చింది మీకు? థర్డ్ క్వశ్చన్ 12 12 6 9 11 వచ్చింది సార్. 12 12 6 9 11 ఎక్కడుంది ఆప్షన్? ఓకే, డి ఆప్షన్ లో రీప్లేస్ అయిందని అంతే కదా. అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ డి ఏమైంది? అవును సార్. రీప్లేస్ అయిపోయింది, నువ్వు చేయలే. సో ఆప్షన్ డి లో 12 12 6 9 11 ఉన్నా. సో 11 ప్లేస్ లో 12 12 ప్లేస్ లో 11 పడింది. సో ఆప్షన్ డి అయ్యి ఉండే ఛాన్స్ అది. 3 సెట్ బి 3 డి ఇచ్చాను నేను అందుకనే. ఓకేనా? ఎస్ సార్. ఇంకోటి ఏంటంటే ఇదే దగ్గర అడిగా ఫోర్త్ సార్. ఫోర్త్ లో ఏమొచ్చింది ఆన్సర్? 0.9 1.1 0.7. 1.1 0.7. ఎస్ సార్. ఓకే, ఉంది కదా ఫోర్త్ ఆప్షన్ సెట్ బి లోగో 0.7 లో 0.9 లో 1.1 ఉంది కదా ఇక్కడ. సో ఇది కూడా సీక్వెన్స్ మార్చాడు, ఆర్డర్ తప్పించాడు అంతేనన్న. సో సెట్ బి ఫోర్త్ క్వశ్చన్ లో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో వాడు సెట్ బి లో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చా డి ఇచ్చాడు నాన్న. సో డి రాంగ్, నీకు వచ్చిన ఆన్సర్ వచ్చింది కాబట్టి సో డి కాదు, బి ఆన్సర్. సో బి లో సీక్వెన్స్ మారింది. ఓకేనా దగ్గర? ఓకే సార్. రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లో 4th one సార్. ఏంటన్నా సెట్ ఏ సార్? ఏ సెట్ ఏ లోనా? ఓకే, వెరీ గుడ్. సెట్ ఏ లో 4th one. 4th one సార్. Statistics is concerned with
Statistics is concerned with qualitative information. Qualitative information తీసుకుంటున్నా స్టాటిస్టిక్స్ క్వాంటిటేటివ్ సార్. ఓన్లీ క్వాంటిటీ తీసుకుంటుంది. అయితే కొన్నిసార్లు క్వాలిటేటివ్ డేటాని కూడా క్వాంటిటీలోకి మార్చేస్తున్నాను. క్వాలిటేటివ్ డేటా ఇచ్చినా కూడా దాన్ని ఎలా మార్చేస్తుంది, క్వాంటిటీలోకి మార్చేస్తుంది. సో కాబట్టి ఎలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా? బోత్ ఏ అండ్ బి కూడా ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతే చేయండి. ఏమి ఇచ్చారు ఆన్సర్? అదే ఇచ్చారు సార్. సో ఎందుకని ఇచ్చారంటే వాడు ఉద్దేశం జనరల్లీ ఇట్ విల్ కన్సిడర్ ఓన్లీ క్వాంటిటేటివ్ డేటా, కానీ కొన్నిసార్లు ద క్వాలిటేటివ్ డేటా కెన్ ఆల్సో బి కన్వర్టెడ్ ఇంటూ క్వాంటిటేటివ్ డేటా. ఓకేనా? రైట్. ఇంకా సార్ సెట్ ఏలో 15th వన్ సార్. సెట్ ఏలో 15th వన్. The best method to collect data in case of natural calamity. కానీ ఇది ప్రతిసారి కూడా ఒక చిన్న ప్రాబ్లం నాన్న. ఎందుకంటే క్వశ్చన్ నెంబర్ 15 నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, సో దీనిలో మనకి బెస్ట్ మెథడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీ వచ్చింది అనుకో. కెలామిటీ వచ్చినప్పుడు ఆ పర్సన్ బతకడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉండవు. అర్థమవుతుందా? సో అలాంటప్పుడు ఆ పర్సన్ తో నువ్వు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది చేయడం కష్టం. పర్సనల్ ఇంటర్వ్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని దీనికి ఆన్సర్ ఇండైరెక్ట్ మెథడ్ ఇంటర్వ్యూ అనేది బెటర్. ఎందుకంటే మనం చూసిన పర్సన్ అడగలం బతుకుంటేనన్న, డైరెక్ట్ పర్సన్ కాకుండా, ఎఫెక్టెడ్ పర్సన్ కాకుండా నాట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఏమన్నా చూసిన వాళ్ళంటే మనం వాళ్ళని అడగలం. కాబట్టి బెస్ట్ మెథడ్ ఇది ఇండైరెక్ట్ మెథడ్ అన్న. కానీ టెక్స్ట్ బుక్ లో పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ వాడే కనుక ఉండుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ యాక్సిడెంట్ అయింది, సో రైట్ అన్న, ఆ పర్సన్ బతికే ఉన్నాడు అనుకున్నా, అది ఎలా జరిగిందంటే ఇంటర్నల్ గా ఉన్న పర్సన్ కూడా అడగచ్చు. అర్థమవుతుందా? సో మన డేటాని కలెక్ట్ చేయొచ్చు. కాబట్టి పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్ ఆల్సో రైట్. ఓకేనా? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ పర్సనల్ ఇంటర్వ్యూ రైట్, ఇండైరెక్ట్ ఇంటర్వ్యూ రైట్ అయినా. సో మనం ఇన్స్టిట్యూట్ టెక్స్ట్ బుక్ ప్రకారం మీరు వెళ్ళండి. సో బట్ ఎగ్జామ్ లో మాత్రం అలాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఉండవు నన్ను ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ చాలా స్పెసిఫిక్ గానే ఉంటాడు. ఇది నీకు అండర్స్టాండింగ్ కోసం ఇచ్చిన బిట్సే తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. రైట్. నెక్స్ట్ సార్ సెట్ ఏలో 26th వన్. ఏదమ్మా సెట్ ఏలో 26th? ఎస్ సార్. సెట్ ఏలో 26 స్టబ్ ఆఫ్ ది టేబుల్. అంటే టేబుల్ లో పార్ట్స్ ఉంటాయా? మనం డిస్కస్ చేసామా టేబుల్ లో పార్ట్స్? సో టేబుల్ లో యాక్చువల్ గా లేదు నాన్న, మనం చెప్పుకోలేదు కదా. ఓకే, టేబుల్ లో అదేనండి, టేబుల్ లో పార్ట్స్ ఉంటాయి. టేబుల్ లో ఏంటంటే ట్యాబులర్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటాలో పార్ట్స్ ఉంటాయి. ఒక పార్ట్ ని మనం క్యాప్షన్ అంటాం. సో జాగ్రత్తగా కనుక కావాలంటే రాసుకోండి. సో టేబుల్ లో పార్ట్స్ అంటే మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్యాప్షన్, బాక్స్ హెడ్, స్టబ్స్, బాడీ, సోర్స్ అంటాం. రాస్తాను ఒక నిమిషం. టేబుల్, ఒక టేబుల్ ప్రెజెంటేషన్ లో పార్ట్స్ ఉంటాయండి. వాటిని మనం పేర్లు పెడతాం. ఒక పేరు ప్రెజెంటేషన్ లో ఫస్ట్ పేరు క్యాప్షన్ అంటాను. క్యాప్షన్. సెకండ్ వన్ ఈజ్ బాక్స్ హెడ్. థర్డ్ వన్ ఈజ్ స్టబ్స్, బాడీ, సోర్స్. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి. క్యాప్షన్ అంటే సింపుల్ గా టేబుల్ లో అప్పర్ పార్ట్, ఒక టేబుల్ తయారు చేస్తాం అనుకో, ఈ టేబుల్ లో అప్పర్ పార్ట్ మనం ఏదైతే పేరు పెడతామో ఈ పార్ట్ మనం క్యాప్షన్ అంటే. రెండు బాక్స్ హెడ్. బాక్స్ హెడ్ అంటే అప్పర్ పార్ట్ విచ్ ఇన్క్లూడ్ ది కాలమ్స్ అండ్ సబ్ కాలమ్స్. సో వీటిలో కాలమ్స్, సబ్ కాలమ్స్ మనం పెట్టామనుకున్నాను టేబుల్ లో, వాటిలో మనం అంటాం ఈ క్యాప్షన్ అంటే బాక్స్ అప్పర్ పార్ట్ ప్లస్ క్యాప్షన్, కాలమ్స్ అండ్ సబ్ కాలమ్స్, వీటన్నిటిని కలిపి బాక్స్ హెడ్ అంటాం. ఓన్లీ పేరు మాత్రం అంటాను క్యాప్షన్ అంటాను. సో ఇంక్లూడింగ్ కాలమ్స్ అండ్ సబ్ కాలమ్స్ అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాక్స్ హెడ్ అని అంటాను. నెక్స్ట్ స్టబ్స్. ఇది లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది టేబుల్ ప్రొవైడింగ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది రోస్. సో రోస్ ఉంటాయి కదా, ఇలాగ రో, ప్రతి రోకి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. ఈ రోని, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది టేబుల్ రోని స్టబ్ అంటాం. మా క్యాప్స్ అంటే పైన అప్పర్ పార్ట్ ఆఫ్ ది హెడ్. బాక్స్ హెడ్ అంటే దాంతో పాటు రోస్, కాలమ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తామో టోటల్ అప్పర్ పార్ట్ ని బాక్స్ హెడ్ అంటాం ఎప్పుడు కూడా. అలాగే లెఫ్ట్ సైడ్ రోని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని స్టబ్స్ అంటాను. బాడీ అంటే లోపల మ్యాటర్, లోపల నెంబర్స్ ఇస్తావా, ఇంకేమైనా నెంబర్ చెప్తా, ఇంకేం చెప్తాను లోపల ఇంటర్నల్ గా రోని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం. మనం టేబుల్ చేసాం, నీకు గుర్తుంటే మ్యారీడ్, అన్మ్యారీడ్,
మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్, నాట్ మెంబర్స్ ఆఫ్ ట్రేడ్ యూనియన్. ఇది రోల్ ఎక్స్ప్లెనేషన్, ఇది కాలమ్ ఎక్స్ప్లెనేషన్. ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్యలో నెంబర్స్ రాసాం కదా, సో దోస్ ఆర్ కాల్డ్ బాడీ, రైట్. సో ఫైనల్లీ సోర్స్ అంటే ఈ టేబుల్ డేటా ఎక్కడి నుంచి మనం తీసుకున్నాం, వాట్ ఇస్ ద సోర్స్, ఫ్రమ్ వేర్ డేటా ఈజ్ ఐడెంటిఫైడ్. సో ఎక్కడి నుంచి డేటాని ఐడెంటిఫై చేసాం, వేర్ డేటా ఈజ్ ఐడెంటిఫైడ్. సో డేటాని ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేసామో దాన్ని మనం అంటాం సోర్స్ అంటాం. సో చాలా చోట్ల చూడు, చాలా ఎకనామిక్స్ లో అట్లా డయాగ్రామ్స్ వేసినప్పుడు చాలా చోట్ల కొన్ని టేబుల్ ఆఫ్ డేటా ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ డబ్ల్యూహెచ్ ఆర్గనైజేషన్ రికార్డ్స్, ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ సమ్వేర్ లేబర్ ఆర్గనైజేషన్ రికార్డ్స్, ఇలా మనం చెప్తాం. సోర్స్ చెప్పడాన్ని సోర్స్, రైట్. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మీకు ఆన్సర్ చెప్పచ్చు. అప్పుడు వాట్ ఇస్ ద 26-bit ఆన్సర్? స్టబ్ ఇందాక ఎవరు అడిగారు? స్టబ్స్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు? రోస్ యొక్క ఎక్స్ప్లెనేషన్. లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది టేబుల్ డిస్క్రైబింగ్ రోస్, ఆప్షన్ డి. ఇంకా కొంతమంది చేయలేదు కదా, సో మీరు అందరూ కూడా చేయాలన్నా, సో మీరు అందరూ కూడా హోమ్ వర్క్ చేస్తే అప్పుడు మనం బిట్స్ చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది. సో అందరూ కూడా చేయాల్సిన పని ఈ చాప్టర్ మొత్తం అంతా కూడా జాగ్రత్తగా మీరు వర్క్ చేసుకోండి ఇవాళ. సో ఇవాళ సెషన్ నేను ఆపేస్తున్నాను, కొత్తగా ఏం చెప్పను. సో రేపు సెషన్ లో కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దాం మనం, స్టాటిస్టిక్స్. ఇవాళ సెషన్ లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, టైం ఇస్తున్నాను కదా, సెట్ ఏ, సెట్ బి, సెట్ సి 3 టెక్స్ట్ బుక్ లో ఉన్న బిట్స్ తో పాటుగా ఫ్రంట్ థియరీ కూడా ఒకసారి చదవను జనరల్ గా. సో నోట్స్ అయితే నేను ఏదైతే చెప్పానో అది బాగా గుర్తుపెట్టుకోవాలి, దాంతో పాటుగా టెక్స్ట్ బుక్ లోని థియరీ కూడా ఎప్పుడో ఒకసారి చదవాలి, ఓకేనా. సో టెక్స్ట్ బుక్ లో ఏదైనా కాంప్లికేటెడ్ థియరీ ఫార్ములాస్ అర్థం కాకపోతే నేను వాటిని ఎలాగా షార్ట్ సింపుల్ వేలో నేను ఎలాగ నోట్స్ చెప్తాను. సో అది కాకుండా ఒకసారి టెక్స్ట్ బుక్ ని ఏమి చదివితే బెటర్, ఎగ్జాంపుల్స్ కానీ వాడు ఏం చెప్తున్నాడు ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి, ఓకేనా. రైట్, ఎనీ డౌట్స్? సార్ చెప్పమ్మా. సెట్ ఏ లో 29 సమ్ లో ఫుడ్ నోట్ అంటే ఏం సార్? సెట్ ఏ లో 29th బిట్ అన్నా? ఎస్ సార్. ఫుడ్